ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఎవ్వరికి నచ్చకపోవచ్చు. డిసిప్లిన్గా ఉండడం చాలా ఈజీ. అంత ఈజీ అయితే అందరు చేసేవాళ్ళుగా. చెప్పడం ఈజీ, చేయడమే చాలా కష్టం. డిసిప్లిన్గా ఉండడం అంత ఈజీ ఏం కాదు. ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. నేను చెప్పేది వైల్డ్గా ఉండొచ్చు, ఇది కొంచెం కాంట్రవర్షియల్ కూడా అవ్వచ్చు, కానీ అదే నిజం. ఇంటర్నెట్లో మీకు ఏదైతే హార్డ్ డిసిప్లిన్ చూపించి మోటివేట్ చేస్తున్నారో అది మొత్తం తప్పు. దీనివల్ల మీ గ్రోత్ అనేది నెగిటివ్ లోకి వెళ్తుంది. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి బదులు మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఒక సింపుల్ విషయాన్ని మీరు ఎంత కాంప్లికేట్ చేశారంటే డిసిప్లిన్ అనే మాట వినగానే భయపడే అంత. అసలు డిసిప్లిన్ అనేది ఎందుకు అంత కష్టం అనిపిస్తుంది? అసలు ఇది ఈజీగా ఎలా అవుతుంది? దీన్ని ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తూ ఈ రోజు మీకు 4 ఈజీ డిసిప్లిన్ డామినో హ్యాబిట్స్ గురించి చెప్పబోతున్నాను. వీటిని మీ లైఫ్ లో అప్లై చేయడం చాలా ఈజీ. ఇప్పటిదాకా మీరు డిసిప్లిన్ గురించి చూసిన వీడియోస్ అన్ని మర్చిపోండి. ఈ రోజు మీరు ఒక కొత్త పర్స్పెక్టివ్ ని చూడబోతున్నారు. అది మీ లైఫ్ ని పూర్తిగా మార్చేస్తుంది. అవును ఫ్రెండ్స్, డిసిప్లిన్ ఈజ్ ఈజీ. డిసిప్లిన్ అనేది మీకు ఇంటర్నెట్ లో సెల్ చేస్తున్నంత కష్టమేమీ కాదు. డేవిడ్ గాగిన్స్ రోజు మార్నింగ్ 3కి లేచి 20 మైళ్ళు పరిగెడతాడు. ఇలాన్ మస్క్ వారానికి 100 గంటలు పనిచేస్తాడు. విరాట్ కోహ్లీ రోజు 2 గంటలు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాడు. ఇది నిజమే. కానీ మీరు ఒకసారి ఆలోచించి చూడండి, మీ డైలీ లైఫ్ లో అంత ఎక్స్ట్రీమ్స్ కి వెళ్లాల్సిన అవసరం మీకుందా? మీరు ఎందుకు 3కి లేవాలి? ఎందుకు 100 గంటలు పని చేయాలి? వాళ్ళు చేస్తుంది పిచ్చి పని అని నేను అనట్లేదు. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళ నుండి ఇంత ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ ని డిమాండ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇలాన్ మస్క్ 100 గంటలు పని చేయకపోతే అన్ని కంపెనీస్ ఎలా నడుపుతాడు? విరాట్ కోహ్లీ రోజు 2 అవర్స్ ట్రైనింగ్ చేయకపోతే క్రికెట్ లో ఇండియాకి కప్స్ ఎలా తెస్తాడు? ఒకవేళ మీరు వాళ్ళ ప్లేస్ లో ఉన్నా అదే చేసేవాడు. కానీ ఇప్పుడు మీరు వాళ్ళ ప్లేస్ లో లేరు. మీ ప్లేస్ లో మీరు ఉన్నారు. మీ లైఫ్ కి వేరే ప్రయారిటీస్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మీ కేసులో డిసిప్లిన్ అనేది మీరు మీ మైండ్ లో ఫిక్స్ అయినంత కష్టమైన పని ఏం కాదు. ఈ ఓవర్ మోటివేషన్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు పేజెస్ మీకు ఆ కంటెంట్ చూపించి ఒక నమ్మకం కలిగించారు. అదేంటంటే డిసిప్లిన్ అనేది సూపర్ సక్సెస్ఫుల్ వాళ్ళకే సొంతం. వాళ్ళు పుట్టుకతోనే అలాగే పుట్టారని. మిమ్మల్ని మీరు చూసుకోండి ఎలా బేబస్ గా కూర్చున్నారో అని. కానీ అసలు నిజం అది కాదు. మీలో మాలో ఈ ప్రపంచంలోని సూపర్ రిచ్ సక్సెస్ఫుల్ పీపుల్లో అయినా ఎలాంటి తేడా లేదు. లోపల నుంచి అందరం ఒకటే. అవును, వాళ్ళు చాలా వెల్ డిసిప్లిన్డ్ అయిపోయారు. అది చూసి వాళ్ళలా మారడం అనేది మీకు ఒక అందని కల్లాగా అనిపిస్తుంది. కానీ మీరు కూడా డిసిప్లిన్ గా ఉండగలరు. వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేసే ఉంటారుగా. డేవిడ్ గాగిన్స్ ఫస్ట్ టైమే రాత్రి 3కి లేచి 20 మైల్స్ పరిగెత్తలేదుగా. అతను కూడా డిసిప్లిన్ ని ఒక స్కిల్ లాగా, ఒక మజిల్ లాగా మెల్లగా డెవలప్ చేసుకునే ఉంటాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ డిసిప్లిన్ జర్నీని 0 నుంచే స్టార్ట్ చేసి దాన్ని 100కి తీసుకెళ్తారు. ఇది ఎలాంటిదంటే ఇప్పటిదాకా ఒక చిన్న కొండ కూడా ఎక్కని వాడు డైరెక్ట్ గా మౌంట్ ఎవరెస్ట్ ఎలా ఎక్కుతాడు? అతని వరకు అది చాలా టఫ్. ఇన్ఫాక్ట్ ఈ ప్రపంచంలోనే అది చాలా కష్టమైన పని. డిసిప్లిన్ అనేది కూడా ఇంతే. ఇది ఎంత కష్టం లేదా ఎంత ఈజీ అనేది మీరు డైరెక్ట్ గా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రై చేస్తున్నారా, లేదా ఫస్ట్ ఒక చిన్న కొండ ఎక్కుదాం అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, డిసిప్లిన్ గా ఉండటం చాలా కష్టం అనేది మీ మైండ్ లో చాలా ఏళ్ళ నుంచి డెవలప్ అయిపోయిన ఒక నమ్మకం మాత్రమే. ఇప్పుడు మీరు దీన్ని చేంజ్ చేసి మీ బ్రెయిన్ ని ఫిక్స్ చేయాలి. రియాలిటీలో ఉంటూ మీ బ్రెయిన్ కి ఒక కొత్త బిలీఫ్ ని ఇవ్వాలి. డిసిప్లిన్ యాక్చువల్లీ చాలా ఈజీ అని. అసలు ఇది ఎలా అవుతుంది చూడండి. విషయం ఏంటి అంటే మనం డిసిప్లిన్ గా ఉండాల్సిన పనులు 2 రకాలుగా ఉంటాయి. 1, టైమ్లీ రిమైండర్స్. ఇక్కడ ఆ పనులు వస్తాయి. వాటికి డిసిప్లిన్ గా ఉండటానికి మీకు జస్ట్ ఒక రిమైండర్ గుర్తొస్తే చాలు. అంటే ఈ టైంకి ఈ పని చేయాలి అని ఎవరైనా గుర్తు చేస్తే మీరు కామ్ గా డిసిప్లిన్ తో ఆ పని చేసేస్తారు. ఇందులో మోస్ట్లీ సింపుల్ టాస్క్ ఉంటాయి. లైక్ వాటర్ తాగడం, జర్నల్ రాయడం, లేదా 10 పుషప్స్ చేయడం ఇలాంటివి. మీ ఫోన్ లో ఇలాంటి చిన్న పనులకి రిమైండర్ సెట్ చేసుకుంటే ఈ పనుల్లో మీరు ఈజీగా డిసిప్లిన్ అయిపోతారు. 2, విల్ పవర్ బకెట్. రెండో రకం పనులు ఈ విల్ పవర్ బకెట్ లోకి వస్తాయి. ఇక్కడ పని చేయడానికి మీకు రిమైండర్ కాదు, విల్ పవర్, అదే సంకల్ప బలం కావాలి. ఎగ్జాంపుల్ కి మీకు తెలుసు 4కి మీరు జిమ్ కి వెళ్ళాలి అని టైం సెట్ చేసుకున్నారు. మీకు బాగానే గుర్తుంది. కానీ 4 అవ్వగానే మీకు చాలా బద్ధకం వస్తుంది. జిమ్ కి వెళ్ళాలి అని 1 రూపీ అంత ఆసక్తి కూడా ఉండదు. ఇక్కడే మీరు మీ విల్ పవర్ ని యూజ్ చేసి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి జిమ్ కి వెళ్ళడానికి. మార్నింగ్ రన్నింగ్ వెళ్ళడం, చదువుకోవడం, కొత్త స్కిల్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఈ విల్ పవర్ బకెట్ లోకే వస్తాయి. ఒకవేళ మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ మీ డైలీ లైఫ్ లో మీరు ఈ 2 రకాల హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకోవాలి. మొదటిది జస్ట్ టైమ్లీ రిమైండర్ తో అయిపోయే హ్యాబిట్. దీన్ని మీరు ఎలాంటి స్ట్రగుల్ లేకుండా ఈజీలీ ఫాలో అవ్వచ్చు. రెండోది మీ విల్ పవర్ ని టెస్ట్ చేసే హ్యాబిట్. దీనివల్ల మీ బ్రెయిన్ కి డిసిప్లిన్ గా ఉండే ట్రైనింగ్ ఇవ్వచ్చు. స్టార్టింగ్ కోసం నేను మీకు ఒక 4 చాలా సింపుల్ హ్యాబిట్స్ గురించి చెప్తాను. ఇవి ఈ 2 కేటగిరీస్ ని కవర్ చేస్తాయి. ఈ హ్యాబిట్స్ ఎంత పవర్ఫుల్ అంటే వీటి ద్వారా మీ లైఫ్ లో ఒక పెద్ద పాజిటివ్ చేంజ్ తీసుకురావచ్చు.
డిసిప్లిన్ డామినో హ్యాబిట్ నంబర్ 1, మెడిటేషన్. ఓ మెడిటేషన్ నా వల్ల కాదు, నేను ఈ వీడియో ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతున్నా ఇంకో వీడియో చూడడానికి. బహుశా మీ మైండ్ లో ఇప్పుడు ఇదే థాట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే మెడిటేషన్ కి డిసిప్లిన్ కి ఏం సంబంధం అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. యాక్చువల్లీ చాలా ఉంది. మెడిటేషన్ వల్ల మీ థాట్స్, ఇమోషన్స్ కంట్రోల్ చేయడం మీరు నేర్చుకుంటారు. సైంటిఫిక్ రీసెర్చ్ ఎలా చూపిస్తుందంటే రెగ్యులర్ మెడిటేషన్ వల్ల మీ ఫోకస్, అటెన్షన్ మరియు ఇమోషనల్ రెగ్యులేషన్ చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మెడిటేషన్ మీ బ్రెయిన్ లోని సెల్ఫ్ కంట్రోల్ మరియు అటెన్షన్ కి సంబంధించిన ఏరియాస్ లో గ్రే మ్యాటర్ ని పెంచుతుంది. దీన్ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ. మీరు జస్ట్ మీ ఫోన్ లో ఒక 3 అలార్మ్స్ పెట్టుకోవాలి. వాటి మీద మెడిటేషన్ అని రాసి ఉండాలి. ఇవి మీరు రోజులో ఎప్పుడైనా సెట్ చేసుకోవచ్చు. ఒకటి మార్నింగ్, ఒకటి ఆఫ్టర్నూన్, ఇంకొకటి ఈవినింగ్. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ అలారం మోగుతుందో మీరు జస్ట్ 5 మినిట్స్ మెడిటేషన్ చేయాలి. అసలు దీని వల్ల ఏమవుతుంది అనేది నేను చెప్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ కొన్ని రోజులు మీరు ఆ 3 అలార్మ్స్ కి మెడిటేషన్ చేస్తారు. కొన్ని రోజులకి ఒక అలార్మ్ మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంకో కొన్ని రోజులకి 2 అలార్మ్స్ ఇగ్నోర్ చేసేసి జస్ట్ ఒక అలార్మ్ కి మాత్రమే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారు. దీనివల్ల అట్లీస్ట్ ఆ ఒక్కసారైనా మెడిటేషన్ కోసం మీరు డిసిప్లిన్ అయిపోతారు. డిసిప్లిన్ డామినో హ్యాబిట్ నంబర్ 2, వేకప్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే. ఒకసారి జోకో విల్లింగ్ చెప్పింది వినండి. You should not. That snooze alarm is. That's insane. I call that snooze alarm the dream killer. Like when you press that snooze button, you're killing your dreams. అలా మోగ్గానే మనం చేసే ఫస్ట్ ఇన్స్టింక్ట్ ఏంటి? దాన్ని స్నూజ్ నొక్కడం. ఇదే మీ డిసిప్లిన్ ని మొదటి 10 సెకండ్స్ లోనే చంపేస్తుంది. రీసెర్చ్ ఏం చెప్తుందంటే మీ రోజు ఎలా స్టార్ట్ అవుతుందో అనేది మీ రోజంతా తీసుకునే డిసిజన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు స్నూజ్ నొక్కకుండా వెంటనే లేస్తారో అప్పుడు మీ బ్రెయిన్ కి మీరు ఒక విషయం ట్రైన్ చేస్తారు. మీ ఇమ్మీడియట్ కంఫర్ట్ కంటే మీ గోల్సే మీకు మెయిన్ ప్రయారిటీ అని. ఈ చిన్న గెలుపు రోజంతా మీరు డిసిప్లిన్ గా డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే రోజు మీరు అనుకున్న ఒకే టైంకి లేవడం స్టార్ట్ చేయండి. డిసిప్లిన్ డామినో హ్యాబిట్ నంబర్ 3, నెవర్ స్కిప్ వర్కౌట్. ఇది వినడానికి సింపుల్ గానే అనిపించొచ్చు, కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది జస్ట్ మీ ఫిజికల్ హెల్త్ కోసమే కాదు, మీ మెంటల్ డిసిప్లిన్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల మీ సెల్ఫ్ కంట్రోల్ మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్ బెటర్ అవుతుంది. ఇవి డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. ఎప్పుడైతే మీరు మీ వర్కౌట్ రొటీన్ ని కన్సిస్టెంట్లీ ఫాలో అవుతారో ఇది మీకు లైఫ్ లోని వేరే ఏరియాస్ లో కూడా కమిటెడ్ గా ఉండే శక్తినిస్తుంది. ఇక్కడే మీకు విల్ పవర్ చాలా ఎక్కువ అవసరం పడుతుంది. స్టార్టింగ్ లో మీరు జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. ఆ టైం కి జస్ట్ మీ ఇంట్లోనే వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఏం చేయలేకపోతే కనీసం ఒక 10 పుషప్స్ తో అయినా స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇంట్లోనే బాడీ ఎలా పెంచాలి అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో హోమ్ వర్కౌట్ అని కమెంట్ చేయండి. డిసిప్లిన్ డామినో హ్యాబిట్ నంబర్ 4, క్విట్ షుగర్. 4వ మరియు ఆఖరి హ్యాబిట్ వచ్చి క్విట్ షుగర్. ఇది వినడానికి కొంచెం టఫ్ గా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్. షుగర్ మీ ఫిజికల్ హెల్త్ ని మాత్రమే ఎఫెక్ట్ చేయదు, మీ మెంటల్ క్లారిటీని మరియు విల్ పవర్ ని కూడా దెబ్బతీస్తుంది. హై షుగర్ తీసుకోవటం వల్ల ఎనర్జీ లో అవుతుంది, మైండ్ డల్ అవుతుంది. దీనివల్ల డిసిప్లిన్ గా ఉండటం కష్టమైపోతుంది. ఒకవేళ మీరు మీ డైట్ నుంచి షుగర్ ని తగ్గిస్తే లేదా పూర్తిగా తీసేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీ విల్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి ఇది చాలా అవసరం. సో ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.